మావయ్య, ఒక జాలరి ఇచ్చిన చాపల్ను మీరు చెవిపోగుల్లా ధరించారంటగా? అవును గణేశ, దాని వెనుక ఒక భక్తుడి కన్నీళ్లు ఉన్నాయి. పూర్వం ఒక పేద జాలరి ఉండేవాడు. అతను ప్రతిరోజూ చేపలు పట్టుకుని జీవించేవాడు. కానీ గణేశ, అతని హృదయం మాత్రం ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకరోజు స్వామివారికి సమర్పించడానికి అతని వద్ద ధనం లేదు. అప్పుడు తాను పట్టుకున్న చేపల్లో అత్యుత్తమమైన 2 చేపలను తీసుకుని పండర్పూర్ ఆలయానికి వచ్చాడు. ఆలయ ద్వారపాలకులు అతన్ని లోపలికి అనుమతించలేదు. చేపల వాసనతో వచ్చినవాడివి, నువ్వు లోపలికి రావద్దు అని అవమానించారు. అప్పుడు అతనేం చేశాడు మావయ్య? అతను ఆలయం బయట నిలబడి కన్నీళ్లతో నన్ను పిలిచాడు. స్వామి, నా వద్ద ఇవే ఉన్నాయి, నా భక్తిని స్వీకరించు అని ప్రార్థించాడు. గణేశ, నా భక్తుడి ప్రేమ ముందు ఆచారాలు అహంకారాలు అన్నీ చిన్నవే. అందుకే నేనే గర్భగుడి నుంచి బయటకు వచ్చాను. ఆ జాలరిచ్చిన చేపలను భక్తితో స్వీకరించి నా మకర కుండలాల్లా ధరించాను. గణేశ, నాకు కావాల్సింది బంగారం కాదు, నిజమైన భక్తి. ప్రపంచం చేపల వాసన చూసింది గణేశ, నేను మాత్రం ఆ భక్తుడి హృదయం చూశాను.